ఇక ఎమ్మెల్యే విషయంలో మనం చూసాం విష్ణుకుమార్ రాజు గారిది, కానీ అంతకుమించి క్యాండిడేట్లు లేరు ముందు. తర్వాత కామినేని శ్రీనివాస్ గారిది, అంతకుమించి క్యాండిడేట్లు లేరు. ఉంగుటూరు ఒకటి చర్చ జరుగుతూ ఉంది. సరే వీళ్ళు కాకపోతే అక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు అదొకటి ఉంది, ధర్మవరం, వరదాపురం సూర్యనారాయణ ఆయనతో ఒకటి నడుస్తూ ఉంది. ఇక వీటితో పాటు కదిరి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకటి ఉంది. ఈ శ్రీకాళహస్తి ఒకటి ఉంది. సరే ఈ లిస్టులో ఉన్నటువంటి వాటిలో ఇంతవరకే ఈ 7-8 పేర్లు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం 25 ఎమ్మెల్యే స్థానాలకి 10 ఎంపీ స్థానాలకు కావాల్సినటువంటి అందరి పేర్లు ఎవరు 175 నియోజకవర్గాలకి 25 పార్లమెంట్ స్థానాలకు ఎవరెవరైతే అడిగారో వాళ్ళందరి పేర్లు లిస్ట్ రెడీ చేసి వాళ్ళందరూ 1 by 1 అంటే ఒక ఎంపీ స్థానానికి 3 పేర్లు పెట్టారు, ఒక ఎమ్మెల్యే స్థానానికి 3 పేర్లు పెట్టారు. అడగనోళ్ళు తప్పు, అడగనోళ్ళు తప్పు అనమాట. కానీ అడిగితే మాత్రం చాలా పేరు పెట్టేశారు. ఎందుకంటే పెట్టాలి కదా, ఒక్కొక్కసారి 3 అభ్యర్థులు వాళ్ళు లేని దగ్గర మాత్రం 1 లేదా 2 పేర్లు పెట్టారు. సరే ఇది ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. సరే దానిపైన నిన్న పురంధేశ్వర్ గారి మీటింగ్ జరిగింది కాబట్టి పురంధేశ్వర్ గారి మీటింగ్లో చాలా క్లియర్గా ఇవన్నీ డిస్కస్ జరిగాయి. ఈరోజు ఆ అంశాల మీద వీరితో ఎవరిదైతే అమిత్ షా, నడ్డా గారితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిన తర్వాత ఇది ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లే చేయండి. అంటే చాలామంది ఒక ఎజెండా తోటి ఈ పొత్తు జరగకూడదు, కలయిక ఉండకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత 15 రోజుల నుంచి. వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన, సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు. తప్పకుండా ఈరోజు రేపు జరగబోయే చర్చల్లో అది సానుకూలంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇంతకుముందు ఫోన్లు చేస్తుంటే అధికారులకి వాట్సాప్ కాల్ చేయండి సార్ అనేవాడు, లేడు వేరే ఫోన్ నుంచి చేస్తుండేవాడు. ఇప్పుడు వాళ్ళు మామూలు కాల్లో చేస్తున్నారు. మేము తమాషా పడుతున్నాం, ఏమయ్యా మామూలు కాల్లో చేస్తున్నాం, ఇంకెంత సార్ మనకు అవుతుంటే వచ్చేది. వాడు చాలా కసిగా ఉండరు, ఏమి ఇబ్బంది అలా మాక్సిమం 3 రోజులు లేదా 4 రోజులు. పొత్తులు సామాన్యమైన పొత్తులు కాదు. ఈ పొత్తులు ఎవరికి కనిపించని పొత్తులు, ఈ పొత్తులు అక్రమ పొత్తులు, ఈ పొత్తులు రహస్య పొత్తులు. కానీ పొత్తులు ఉన్నాయి అన్న మాట వాస్తవం. ఎందుకంటే బీజేపీకి ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు బీజేపీ అది మొత్తానికి సరే పాపం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి షర్మిల బాధ షర్మిలది. సరే ఇందాక మనోహర్ గారు ఒక పాయింట్ చెప్పారు, చాలామంది 15 రోజులుగా పొత్తు లేదు, పొత్తు అయిపోయిందని చెప్పని. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఢిల్లీకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ టక్కున నైట్ వెళ్ళిపోయి నైట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కలవాలన్నటువంటి ఆశతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 4-5 రోజులుగా ప్రయత్నం జరుగుతుంది. కారణం ఏంటంటే వీళ్ళతోటి పొత్తుద్దు, ఇదే లక్ష్యం చెప్పటం. ఎందుకంటే ఆ అంశం దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన దిశగానే కొంతమంది మీడియాలో కొంత దాన్ని అసలు పొత్తు లేదు, పొత్తు అయిపోయింది, పొత్తు ఉండే పరిస్థితి లేదని ఎక్కువగా ఆ అంశాలని ట్రోల్ చేయటం అవన్నీ జరిగినాయి. అది మనోహర్ గారు మాట్లాడారు. సరే షర్మిల గారు సరే ఏదైనా పొత్తులు ఇవన్నీ మా బాధ ఆమెది. ఇది ఇంతవరకు క్లియర్గా జరిగినటువంటి పరిణామాలు.